దట్టమైన పొగమంచు, అందమైన అనంతగిరి అడవి. వికారాబాద్ నుండి అనంతగిరికి ఆ పొగమంచును చీల్చుకుంటూ వెళ్తుంటే ఆ పచ్చని ప్రకృతి, నిశ్శబ్దంతో నిండిన అడవిలో పక్షుల కిలకిలా రావాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. దీంతో ఈ అందమైన దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. కానీ 2 దశాబ్దాలుగా అనంతగిరిని పట్టించుకునే నాదుడు కరువయ్యారు. గతంలో అనంతగిరి జంగిల్ రిసార్ట్, అడ్వెంచర్ టూరిజం చేస్తామని గొప్పగా చెప్పిన పాలకులు వాటిని మాటలకే పరిమితం చేశారు. 1654 హెక్టార్లలో విస్తరించిన అనంతగిరిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా అభివృద్ధి చేయాలని, అనంతగిరి దేవాలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలని వికారాబాద్ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. వీటిని అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని వికారాబాద్ ప్రజలు ఆశిస్తున్నారు. హాయ్ హలో అనంతగిరి ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం మనం ఇప్పుడు ప్రసిద్ధిగాంచిన అనంతగిరి కొండల్లో ఉన్నాం. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ మంచు ప్రభావంతో అనంతగిరి కొండలు చూస్తుంటే ఎక్కడ చూసిన పొగ మంచుతో కమ్మేసి కనిపిస్తున్నాయి. అనంతగిరి ప్రాంతానికి తెలంగాణ ఊటీగా పేరొందడంతో హైదరాబాద్ జంట నగరాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ అందాలను వీక్షించే ప్రయత్నం చేశారు. అయితే ఈ అనంతగిరి ప్రాంతం 1654 హెక్టార్లలో అడవి ప్రాంతం అంతా విస్తరించి ఉన్న అభివృద్ధి మాత్రం నోచుకోవడం లేదు. అనంతగిరి అడవులో అనేక ఔషధ గుణాల మొక్కలు ఉండడంతో పాటు అడవి మొత్తం పచ్చని ప్రకృతితో మనకు కనువిందు చేస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో గత 15 ఏళ్ల క్రితం అనంతగిరి గుట్టలో అభివృద్ధి పనుల్లో భాగంగా ఒక హరిత రిసార్ట్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అనంతగిరి గుట్టలో మాత్రం ఎలాంటి అభివృద్ధి అనేది మనకు ఇప్పటివరకు కనిపించిన దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అనంతగిరికి ఒక మంచి వైభవం ఏర్పడుతుందని ఈ ప్రాంత ప్రజలు ఎంతో విశ్వసించారు. అంతేకాకుండా అనంతగిరికి కేసీఆర్ గారికి గతంలో ఉన్న అనుబంధం కూడా పలు సందర్భాల్లో నాయకులు గుర్తు చేసిన సందర్భం. అనంతగిరికి హవా లాకొక మరిదొక దవా అని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పలు సందర్భాల్లో కూడా సభలలో చర్చించేవారు. ఈ క్రమంలోనే అనంతగిరికి ఒక ప్రత్యేక నిధులు అనేది కేటాయించి అనంతగిరిని అభివృద్ధి చేస్తారని అందరూ అనుకున్న క్రమంలోనే గత ప్రభుత్వాల్లో మాత్రం అనంతగిరికి ఎలాంటి ఒక బడ్జెట్ మాత్రం కేటాయించలేదు. 2 దశాబ్దాలుగా అనంతగిరి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంత ప్రజలు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ ఆ మోక్షం మాత్రం కలిగించడం లేదు. అనంత పద్మనాభ స్వామి దేవాలయం కూడా ఈ అనంతగిరి గుట్టల్లోనే ఉండడం ఆ ప్రాంతానికి అనేక మంది గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సతీమణి సైతం ఇక్కడ వచ్చి దర్శించుకున్నారు. వాళ్ళ కూతురు
కవిత కూడా ఇక్కడ వచ్చి మొక్కులు చెల్లించుకున్న సందర్భప్పటికీ సొంత తెలంగాణ ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి ఎలాంటి మోక్షం రాలేదు. గతంలో మనం చూస్తున్నట్లయితే గతంలో మంత్రులుగా ఉన్న పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్, ఇక్కడ ప్రాంత మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్ తదితరులు ఈ వికారాబాద్లోని అనంతగిరి ప్రాంతాన్ని సందర్శించి దీన్ని ఒక అడ్వెంచర్ టూరిజంగా అభివృద్ధి చేస్తామని చెప్పినప్పటికీ అది ఇప్పటికీ మోక్ష కార్యరూపం దాల్చగలరు. ఆ తర్వాత క్రమంలోనే కేటీఆర్ వికారాబాద్ అనంతగిరికి 200 కోట్ల బడ్జెట్తో నిధులు కేటాయిస్తూ అనంతగిరిని అభివృద్ధి చేయాలని ట్విట్టర్ వేదికగా తెలిపినా కూడా దాన్ని కూడా అలాగే వదిలిపెట్టారు. ఇప్పటికే అయితే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పైనే ఈ వికారాబాద్ ప్రజల ఆశలు ఆకాంక్షలు అనేటివి నిండుగా ఉన్నాయని చెప్పవచ్చు. దానికి కారణం కూడా లేకపోలేదు. కొడంగల్ మన ప్రాంతము, ఇక్కడ నుండి గెలిచిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం, దీనికి తోడు వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభాపతిగా వ్యవహరిస్తున్న క్రమంలో ఈ ప్రాంతానికి అధిక నిధులు వస్తే అనంతగిరి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడంతో పాటు ఈ ప్రాంతం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు. అనంతగిరికి శని ఆదివారాలు వస్తే వేలాది మంది ఇక్కడికి వచ్చి అనంతగిరి అందాలను వీక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అనంతగిరికి వచ్చే క్రమంలో అప్ప జంక్షన్ నుండి వికారాబాద్ వరకు సరైన రోడ్డు సౌకర్యం లేక ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అనంతగిరికి వస్తున్న క్రమంలో యాక్సిడెంట్లు కావడం, నిన్నే ఈ మధ్య వికారాబాద్లో శివరెడ్డిపేట చెరువు వద్ద ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి వికారాబాద్కు వస్తున్న క్రమంలో వాళ్ళు పొగమంచు కారణంగా చెరువులో పడి మృతి చెందిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇట్లా అనంతగిరికి వచ్చే దారి వికారాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న రహదారిని విస్తరించడంతో పాటు అనంతగిరిని అన్ని విధాలుగా ఒక పర్యాటకరంగా అభివృద్ధి చేసి దేవాలయాన్ని ఒక యాదాద్రిగా అభివృద్ధి చేసినట్లయితే ఈ ప్రాంతం ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంతో పాటు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా అవతరించే అవకాశం ఉంది. మరి చూడాలి, సొంత జిల్లాగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో, అనంతగిరికి ఎలాంటి నిధులు కేటాయిస్తారనేది చూడాలి. గతంలో అడ్వెంచర్ టూరిజంతో పాటు ఈ జంగిల్ పార్క్ లాంటి ఎన్నో పర్యాటక కేంద్రాలను చేయాలనుకున్న క్రమంలో అవి కార్యరూపం దాల్చలేవు. అయితే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అనంతగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఒక వ్యూ పాయింట్స్తో పాటు అనంతగిరిలో ఒక ఉపాధి కల్పించే విధంగా యువతకు సౌకర్యాలు కల్పించినట్లే ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కూడా దొరికే అవకాశం ఉంది. ఈ ప్రాంతం నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు రోడ్డు విస్తరణ చేసినట్లయితే కూడా పర్యాటకులు వచ్చిపోయే క్రమంలో రోడ్డు సైడ్ ఉన్న యువకులు ఏదో చిన్నపాటి వ్యాపారం చేసుకొని ఉపాధి అవకాశాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కూడా అనంతగిరిని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం నుంచి తీసుకున్నట్లుగా, అధికారుల నుండి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ అనంతగిరిని అభివృద్ధి చేస్తుంది, ఎలాంటి ఆలోచన ఈ అనంతగిరి గుట్టపైన ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని వేచి చూడాలి. చూస్తూనే ఉన్నాను అనంతగిరి ఛానల్. అనంతగిరి అభివృద్ధి ఆంక్షలో అనంతగిరి ఛానల్ ఎప్పుడూ ముందు ఉంటుందని మేము ఈ సందర్భంగా తెలుపుతున్నాం. అనంతగిరి అభివృద్ధి ధ్యేయంగా అనంతగిరి ఛానల్